హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ కర్రీ తెచ్చానండి. ఎప్పుడు క్వారంటైన్ టైంలో మీరు ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసుకోండి. చూడండి, మీ ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ మిగిలిపోతే అన్నీ కలిపి ఒక సూపర్ రెసిపీ చేసేయచ్చండి, పడేయకుండానే వెజిటేబుల్స్. అలాగే ఇది కూడా ఒక సూపర్ రెసిపీ అనమాట. ఎగ్ క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ అన్నమాట. మిక్స్డ్ కర్రీ చాలా బాగుంది. రియల్లీ ఇట్స్ లుక్ లైక్ చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ లాగే ఉంది. కాబట్టి మీరు కూడా వేస్ట్ వెజిటేబుల్స్ అని పడేయకుండా ఇలా మిక్స్డ్ కర్రీ చేసుకోండి, డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇంకా ఇంకా విషయాలు తగ్గించి మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? నో వాయిస్, లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పన్నీరు, క్యాప్సికము, బఠానీలు, పచ్చి బఠానీలు అనమాట, టమాటాలు 2, ఎర్రగడ్డ 1, ఎగ్స్ వేసి మిక్స్డ్ కర్రీ చూపిస్తాను. ఇంకొకసారి కూరగాయలన్నీ మిగిలిపోతాయి కదా, అది కొంచెం మిగిలిపోతాయి కదా, నేను అన్నీ కలిపి కూర చేస్తాను అనుకుంటున్నాను ఈరోజు. అది నేను మీకు ఎలాగో చూపిస్తాను. కూర బ్రెడ్కి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, పుల్కాకి బాగుంటుంది, పూరీకి బాగుంటుంది. ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. రైస్కి మాత్రము అంత బాగుంటుంది. బటర్ నాన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. హోమ్ మేడ్ అయితే మనకి హోటల్ కంటే రేట్లు చాలా తక్కువగా బడ్జెట్లో చేసుకోవచ్చు. ఇదే కర్రీస్ మనం హోటల్కి వెళ్ళాలంటే ఇంకా ఎంత అవుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎగ్స్ బాగా హై టెంపరేచర్లో బాయిల్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉంది కదా. ఏదైనా కూడా హై టెంపరేచర్లో బాయిల్ చేసుకుంటే మనకి వైరస్ ప్రాబ్లం ఉండదు అనేసి ఆయుష్ వాళ్ళు చెప్పారు. సో ఏదైనా కూడా హై టెంపరేచర్లో బాయిల్ చేసుకోండి, ఏ కూర అయినా కూడా. పెనంలో నూనె తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది అల్లము, తెల్లగడ్డ, చెక్క, లవంగం పేస్ట్. పన్నీరు డీప్ ఫ్రై చేసుకోవాలి, లేకుంటే పచ్చివాసన వస్తుంది. గుడ్లు ఉడకబెట్టి తోడు తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఇవి కూడా కొంచెం బాగా అయ్యే వరకు తర్వాత క్యాప్సికము, బఠానీలు వేసేసుకున్నాము. క్యాప్సికమ్ తొందరగా ఉడికిపోతుంది, అందుకనేసి నేను లేట్గా వేస్తున్నా. ఇప్పుడు మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత ధనియాల పొడి, హోమ్ మేడ్ ధనియాల పొడి ఫ్రెండ్స్ ఇది. తర్వాత ఆశీర్వాద్ కారం పొడి. కారం పొడి ఇది మనకి హోమ్ మేడ్ లాగా లేదు ఫ్రెండ్స్, ఇది ఇంట్లో చేసుకునే కారం పొడే బాగుంటుంది, కారం కారంగా. ఇది ఎంత వేసినా కలర్ తప్ప కారం ఉండటం లేదు. సో హోమ్ మేడ్ ప్రిఫర్ చేయండి. పసుపు. తర్వాత నేను కొంచెము మీట్ మసాలా వేస్తున్నా, టేస్ట్ బాగుండటం కోసం. తర్వాత వేసేసుకోవాలి. క్యాప్సికమ్
మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట. ఇంకా ఇప్పుడు అన్ని ఇంట్లో మిగిలిపోయి ఉంటాయి కదా కూరలు, దాంట్లో మిక్స్ చేసేసి చేసేసుకోవటము. చాలా మంచి వాసన